మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు లక్ష్మీనారాయణ కుప్పం. ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనేసి ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతుంది. ఆ పార్టీలు చీలికలు ఏర్పడతాయో తెలియదు కానీ ఈ విషయంగా కుప్పంలో వివిధ పార్టీల నుంచి వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ అటు జనసేన వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తారు. నా పేరు సుధాకర్. నేను కుప్పం మండలం రూరల్ జనసేన పార్టీ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుండి. సో నా అభిప్రాయం ఏంటంటే, ఒక పార్టీలో ఒక క్యాడర్ లో కానీ ఒక కార్యకర్త కానీ వాళ్ళ నాయకుడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని అందరికీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు లోకేష్ గారిని వాళ్ళ డిప్యూటీ సీఎం గా చూడాలని కోరిక వాళ్ళకు ఉంటది. అదే సమయంలో సీఎం గా చూడాలనే కోరిక మాకు కూడా మా కార్యకర్తగా ఉంటుంది. జనసేన కార్యకర్తగా ప్రతి పార్టీ కార్యకర్తగా వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ కోరికల్ని వాళ్ళు చెప్పడంలో తప్పేం లేదు. కానీ అవసరమా లేదా అనేది మూడు పార్టీల అధ్యక్షులు కానీ పార్టీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కలిసి కూర్చుని ఆ అధినాయకుడు కళ్యాణ్ గారు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఈ పదవి ఉంటే పోతుంది కానీ నాకు ప్రజల యొక్క వేలు ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యమని ప్రతిసారి చెప్తారు ఆయన. సో ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం. ఆయన ఏం డిసిషన్ తీసుకున్నా మాకు ఓకే. సో పర్టికులర్ గా మాకంటూ కళ్యాణ్ గారు ఏదైతే స్టాండ్ మా స్టాండ్ అదే. ఆయనకు ఓకే, వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే ఇవ్వని, మాకైతే ఇబ్బంది ఏం లేదు. ప్లస్ అదే ఆయనకి ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలని ఆయన నిర్ణయం, ఆ నిర్ణయం ఏమి తీసుకుంటే మా నిర్ణయం అదే. డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేస్తుంటే రేపు రాబోయే కాలానికి అతనికి మంచి భవిష్యత్తు ఉంది. డిప్యూటీ సీఎం తీసుకుంటే అన్ని విధాలుగా కూడా ఆయన అనుభవం బాగా వస్తుంది కాబట్టి ఆయనే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని మా యొక్క కోరిక. లోకేష్ బాబు గురించి ఎవరెవరు గత ప్రభుత్వంలో మాట్లాడినారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ముక్కు మీద వేలేసుకున్నారు. లోకేష్ బాబు గారు ఇంత షార్ప్ గా ఉన్నారా అనేసి వాళ్ళకే ఆశ్చర్యమైంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలనేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఎంత బాధ్యత అయినా భరించే శక్తి లోకేష్ బాబు గారికి ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రాణంతో ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. అదే విధంగా ఆయన తనంతరం ఖచ్చితంగా మాకు కావాల్సింది రాష్ట్రం బాగుపడాలంటే ఏ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కాపాడుకు వస్తారో అదే బాటలో మా లోకేష్ గారు నడుస్తారనేసి మా యొక్క ఆకాంక్షలు.